కేఏపీఎల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఫౌండర్ లీడర్ లేదా ఫౌండింగ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండటమనేది సాధారణ డిస్ట్రిబ్యూటర్గా ఉండటం కంటే చాలా భిన్నమైనది. ఇది కేవలం వ్యాపారం చేయటం కాదు, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించటం లాంటిది. ఫౌండర్ లీడర్గా ఉండాల్సిన యాటిట్యూడ్. ఫౌండర్ లీడర్ అనే వ్యక్తి కంపెనీకి, ఫీల్డ్లోని టీం మెంబర్లకు మధ్య వారధిగా ఉంటారు. కాబట్టి వారి యాటిట్యూడ్ చాలా ప్రత్యేకంగా ఉండాలి. యాజమాన్య భావన, ఓనర్షిప్ మైండ్సెట్. ఇది నా కంపెనీ అనే భావనతో ఉండాలి. ఏదైనా చిన్న సమస్య వస్తే కంపెనీని నిందించకుండా పరిష్కారంలో భాగంగా మారాలి. దీర్ఘకాలిక విజన్, లాంగ్ టర్మ్ విజన్. కొత్త కంపెనీ ప్రారంభ దశలో చిన్న చిన్న ఒడిదుడుకులు సహజం. వాటిని చూసి భయపడకుండా భవిష్యత్తులో కంపెనీ ఎంత పెద్దగా మారుతుందో ఊహించగలిగే దార్శనికత ఉండాలి. ఓర్పు, సహనం, పేషెన్స్ అండ్ పర్సీవియరెన్స్. కొత్త కంపెనీలో సిస్టమ్స్ పూర్తిగా సెట్ అవ్వడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో టీంను నిలబెట్టే సహనం లీడర్కి ఉండాలి. సర్వెంట్ లీడర్షిప్. తన కింద ఉన్నవారిని గెలిపించడం ద్వారానే తాను గెలవగలనని నమ్మి టీం కోసం సేవ చేసే గుణం ఉండాలి. నమ్మకం, అన్షేకబుల్ బిలీఫ్. కంపెనీ మేనేజ్మెంట్ మీద, ప్రాడక్ట్స్ మీద 100% నమ్మకం ఉండాలి. లీడర్ నమ్మకమే టీం నమ్మకంగా మారుతుంది. ఫౌండర్ లీడర్గా ఉండటం వలన కలిగే బెనిఫిట్స్, ప్రయోజనాలు. సాధారణ లీడర్లతో పోలిస్తే కంపెనీ ప్రారంభం నుండి ఫౌండర్ ఫేజ్ లో ఉన్న లీడర్లకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలుంటాయి. టాప్ పొజిషన్, ఐడి లేదా పొజిషనింగ్. కంపెనీ నెట్వర్క్ స్ట్రక్చర్లో అందరికంటే పైన ఉంటారు. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే బిజినెస్ వాల్యూమ్ మొత్తం వీరి టీం కిందకే వచ్చే అవకాశముంటుంది. ఆర్థిక స్వేచ్ఛ, హయ్యెస్ట్ ఇన్కమ్ పొటెన్షియల్. కంపెనీ పెరిగే కొద్దీ వీరి ఆదాయం మిగతా వారికంటే చాలా రెట్లు వేగంగా పెరుగుతుంది. కాంపౌండింగ్ గ్రోత్. నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్. కంపెనీ పాలసీలు, ప్రాడక్ట్స్ లేదా ప్లాన్లో మార్పులు చేసేటప్పుడు మేనేజ్మెంట్ ముందుగా ఫౌండర్ లీడర్ల సలహాలను తీసుకుంటుంది. కోర్ కమిటీలో స్థానం దక్కుతుంది. గుర్తింపు, కీర్తి, లెగసీ అండ్ రికగ్నిషన్. కంపెనీ చరిత్రలో మీ పేరు ఫౌండర్గా చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీరు కేవలం లీడర్ మాత్రమే కాదు, ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారతారు. ఫౌండర్ లీడర్ వర్సెస్ కంపెనీ. తేడాలు, బాధ్యతలు. చాలామందికి లీడర్ పాత్రకి, కంపెనీ పాత్రకి మధ్య తేడా తెలియక గందరగోళపడుతుంటారు. వాటిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కంపెనీ, మేనేజ్మెంట్. ప్రధాన పాత్ర వాహనం సమకూర్చడం. ఫౌండర్ లీడర్ పాత్ర డ్రైవర్గా వాహనాన్ని నడపడం. కంపెనీ బాధ్యతలు: ప్రాడక్ట్ తయారీ, ఆఫీస్ నిర్వహణ, లీగల్, పేఅవుట్స్ చూసుకోవడం. ఫౌండర్ లీడర్ బాధ్యతలు: టీమ్ రిక్రూట్మెంట్, ట్రైనింగ్ ఇవ్వడం, మోటివేషన్, సేల్స్ పెంచడం, ఫీల్డ్ సమస్యలను పరిష్కరించడం. కంపెనీ బాధ్యతలు: కంపెనీ ఎప్పటికీ నిలిచి ఉండేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం. ఫౌండర్ లీడర్ గ్రోత్, సేల్స్ టర్నోవర్ పెంచడం మరియు నెట్వర్క్ను విస్తరించడం. సాధారణ మనుషులు ఉన్నది ఉన్నట్లు చూస్తారు, కానీ ఫౌండర్ లీడర్ అనేవాడు లేనిది కూడా ఊహించగలడు. మన ప్రయాణం సామాన్యుడి కోసం కాదు, చరిత్ర సృష్టించేవాడి కోసం. జనం వెంట నడిచేవాడు లీడర్ కాదు, జనం తన వెనక నడిచేలా దారి చూపించేవాడే నిజమైన ఫౌండర్ లీడర్. చెట్టు నాటిన రోజే పండ్లు అడగకూడదు. ఈరోజు మనం నాటుతోంది చిన్న మొక్క కాదు, రేపటి తరాలకు నీడనిచ్చే మహావృక్షం. అవకాశం వచ్చినప్పుడు వాడేసుకునేవాడు తెలివైనోడు, కాని ఏమీ లేని చోట కూడా అవకాశాన్ని సృష్టించేవాడే లెజెండ్. మీరంతా లెజెండ్స్. పునాదిరాయి ఎప్పుడూ బయటకి కనిపించదు, అందంగా ఉండదు, కాని ఆకాశాన్ని తాకే మహాసామ్రాజ్యాలన్నీ ఆ పునాదిరాయి మీదనే నిలబడతాయి. ఈ కంపెనీకి మీరే ఆ పునాది. కష్టాలు అందరికీ వస్తాయి, కాని ఆ కష్టాల్ని మెట్లుగా మార్చుకుని పైకెక్కేవాడే లీడర్. యుద్ధం చేయకుండా గెలిచేవాడికి చప్పట్లు మాత్రమే దక్కుతాయి, కాని గాయపడినా లేచి గెలిచేవాడికి చరిత్రలో స్థానం దక్కుతుంది. సాకులు చెప్పేవాడు ఎప్పుడూ గెలవడు, గెలిచేవాడు ఎప్పుడూ సాకులు చెప్పడు. డిసైడ్ అవ్వండి. సాకులు కావాలా, గెలుపు కావాలా? కంపెనీ పేరు చెబితే మీ పేరు గుర్తురావాలి. మీ పేరు చెబితే కంపెనీ బ్రాండ్ కనిపించాలి. అది పవర్ అంటే. మనం ఎక్కడి నుండి వచ్చామన్నది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళుతున్నామన్నదే ముఖ్యం. గతం మనది కాదు, కాని భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మనదే. సింహం వేటకెళ్లేటప్పుడు శబ్దం చెయ్యదు, దాని దెబ్బ తగిలేక వచ్చే శబ్దమే అడవిని భయపెడుతుంది. సైలెంట్గా పనిచేద్దాం, మన సక్సెస్ సౌండ్ గట్టిగా వినిపించాలి. లీడర్ అంటే పొజిషన్ కాదు, అదొక ఎమోషన్. విజన్ ఉన్నవాడిదే విజయం.
బీ అ గేమ్ చేంజర్, నాట్ అ గేమ్ ప్లేయర్. మనం గెలిస్తే మనతో ఉన్న 100 కుటుంబాలు గెలిచినట్టే. ఈ కంపెనీ నాది కాదు, మనది.